అవుతుంది ఉన్నది అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారు అనేది కామెంట్ చేయండి. అండ్ ఈరోజు వ్లాగ్ అయితే ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అనుకుంటున్నాను. ఈ వ్లాగ్ని అయితే చివరి వరకు చూసి ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ చేయండి. నేను పెట్టిన లాస్ట్ వ్లాగ్లో మినీ వ్లాగ్ పెట్టాను, లెంత్ వీడియో కూడా పెట్టాను. ఆ లెంత్ వీడియోలో కొన్ని నెంబర్స్ ఇచ్చాను. అవి కనుక్కొని నాకు కామెంట్ చేస్తే గివ్ అవే ఇలాగ ఇస్తాను అని చెప్పాను. అదైతే ఒక సిస్టర్ కనుగొంది. ఆ సిస్టర్కి అయితే నేను నెక్స్ట్ వీడియోలో జ్యువెలరీ అనేది అనుకుంటున్నాను. అది ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అండ్ ఆ సిస్టర్ అడ్రస్ తెలుసుకొని మరి ఆ సిస్టర్ ఇంటికి ఆర్డర్ అయితే పెడతాను మీషో నుండి. మేము వచ్చేసి ఇప్పుడైతే క్లీనింగ్ చేస్తున్నాము. ఇదంతా ఎప్పటి నుంచో ఉంటుంది చెత్త అంతా. సమ్మర్ హాలిడేస్కి స్టార్ట్ అవ్వక ముందే మా హస్బెండ్తో ఒక డీల్ అయితే మాట్లాడుకున్నా. ఈసారి ఇంటి దగ్గర పందిరి వేయాలబ్బా, నువ్వు హెల్ప్ చేయాలి ఖచ్చితంగా అనేసి. ఓకే అందాంలే అక్కడికి వెళ్ళాక అనేసి అన్నాడు. చూడడం కాదు ఈసారి చెయ్యాలి అనేసి అన్నాను. ఎన్నిసార్లు నేను మనసులో ఏది అనుకున్నా కూడా దాన్ని రియాలిటీగా చేయలేను. ఎందుకంటే దానికి కొంచెం పని చేయాలి. ఆ పని ఒక్కదాన్ని అంటే చేయలేను కదా, ఇంకొకరి సపోర్ట్ ఉంటే చేయగలను. లైట్ తీసుకుంటే మాత్రం నేను ఏమి చేయలేను కదా అన్నట్టుగా నేను కూడా లైట్ తీసుకుంటూ ఉంటాను. బట్ ఈసారి ఎందుకో టైంకి పాత సామాన్లకి వచ్చే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళైతే వచ్చారు. ఇంకా టైంకి మా అత్తమ్మ తీసేద్దాం అన్నీ అనగానే ఇంకా నాకు కూడా మా హస్బెండ్ కూడా ఆ రోజే వచ్చున్నాడు. అంటే ఆ ముందు రోజు వచ్చాడు. మా మరిది కూడా ఇంటి దగ్గర ఉన్నాడు, మా అత్తమ్మ కూడా ఇంటి దగ్గర ఉంది. ఈరోజు ఎలా అయినా చేద్దాము క్లీన్ చేసి. మా అత్తమ్మ కూడా చెప్పాను ముందు రోజు ఇట్లా చేద్దాం అత్తమ్మ అనేసి. మా అత్తమ్మ కూడా ఓకే అంది, కానీ మేము ఇద్దరం చేయలేము, మా అత్తమ్మ నేను ఇద్దరం చేయలేము. ఇంకా వీళ్ళు ఉంటేనే అవుతుంది కదా అనేసి ఈరోజు అయితే ఫైనల్గా ఏదో ఒక అవుట్పుట్ నేను అనుకున్న దాంట్లో కొంచెమైనా చేయగలిగాను అన్న సాటిస్ఫాక్షన్ ఉంది నాకైతే. మేబీ నేను నా డిగ్రీ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ నాకు అంత క్లారిటీ లేదు. ఆ 2 ఇయర్స్లో మా ఇంట్లో మా మమ్మీ వాళ్ళు ఇల్లు కట్టినప్పుడు నాకు ఇలా పందిరి వేసి ఇంటి ముందు మల్లె చెట్టు పందిరి పాకాలి, లేదంటే మనీ ప్లాంట్ కానీ పాకాలి అని బాగా ఉండే. మా డాడీకి ప్లాన్ చెప్పాను, కానీ మా బాబు అయితే దాన్ని అంత పట్టించుకోలేదు. ఇక పెద్దవాళ్ళు వాళ్ళ బిజీలో వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఫుల్ వర్క్స్ ఉంటాయి కదా. మా వాళ్ళు ఇంకా వ్యవసాయం అంటే అసలు ఇంట్లో ఉండరు, ఎప్పుడు వెళ్ళడం రావడం అసలు అలానే ఉంటుంది. వ్యవసాయం చేసే ఫ్యామిలీస్కి అయితే ఇది తెలిసే ఉంటుంది. అలా అలా నాది ఎప్పటి నుంచి 10 ఇయర్స్ది ఈ సంవత్సరం ఇప్పుడు ఈ సమ్మర్ హాలిడేస్లో ఎంతో కొంచెం ట్రై చేశాను అన్నట్టుగా అనిపించింది నాకైతే. నేనేంటంటే నాకు ఏ ఐడియా వచ్చినా ఒకరితో షేర్ చేస్తాను. వాళ్ళు ఓకే అంటేనే చేస్తాను, వాళ్ళు వద్దు అంటే మాత్రం నేను ఊరుకుంటాను. కొంచెం డిసప్పాయింట్ అయ్యి ఊరుకుంటాను. కొంచెం బాధపడి నేను ఇన్ని అనుకుంటున్నాను కదా ఒక్కటి జరగట్లేదు అనేసి కొంచెం డిసప్పాయింట్ అవుతాను. అలా ఎన్నో థాట్స్ ఉన్నాయి. ఇంకా మా వాళ్ళు అయితే గుంజ నాటారు, గుంజ నాటి ఇంకా టేక్ చెట్లు కూడా ఉన్నాయి మా దాంట్లో. ఫుల్ చెట్లు ఉన్నాయి మా ఇంట్లో, కానీ ఒక్కటి కూడా ఒక పద్ధతిగా లేదు. అన్ని చెట్ల కొమ్మలు గుబురుగా వచ్చేస్తున్నాయి. అందుకే క్లీన్ చేద్దాం అనేసి ఈరోజైతే క్లీనింగ్ పెట్టుకున్నాను. ఫైనల్గా మా వాళ్ళు అయితే కట్టెలు నాటారు. మా హస్బెండ్ ముందే అన్నాడు, నేను ఒక్కదాన్ని కాదు నువ్వు కూడా చెయ్యాలి, దాంట్లో నువ్వు కూడా చెయ్యాలి అనేసి. ఇక్కడ ముందు వేద్దాం అనుకున్నాను, కానీ మా అత్తమ్మ ఇట్లా ట్రాక్టర్లు పోతాయి అన్నీ పోతాయి, దాంట్లోనే వెయ్యి మనకైతే మంచి లోపల ప్లేస్ ఉంది కదా అనేసి అట్లయితే ట్రై చేసి ఇంకా చేసేసాను. ఇప్పుడైతే చెట్లు పెట్టాలి ఇంకా దాంట్లో. వీడియో అయితే చేయడానికి అయితే ట్రై చేస్తాను. దీంట్లో బాగుంటుంది కదా, అన్ని చుట్టూ చెట్లు ఉన్నాయి, ఒక ముందు మాత్రమే లేవు అనుకున్నాను. కానీ మేము దాని తెల్లారే వచ్చేసాము హైదరాబాద్కి. అయితే ఆల్రెడీ నేను వచ్చాను, అందుకే ఏం చేయలేదు. ఇంక ఇక్కడ చెట్లు అయితే పెట్టాలి. వాయిస్ ఓవర్ ఇస్తుంటే బాగుందా, ప్లెయిన్గానే బాగుందా అనేది కామెంట్ చేయండి. అండ్ వంట వీడియోస్ కూడా కావాలా వద్దని కూడా కామెంట్ చేయండి. మా ఇంట్లో అన్ని చెట్లు ఉంటాయి అత్తమ్మ వాళ్ళ ఇంట్లో, బట్ ఏది రేవుకుండదు. అంటే గవర్నమెంట్ జాబ్ ప్రాపర్గా ఉండదు, ఒక్క చెట్టు కూడా ప్రాపర్గా పెరిగి ఉండదు. అన్ని కొమ్మలన్నీ ఎక్కడ పడితే అక్కడ వస్తూ ఉంటాయి. ఒక చెట్టు పెడితే ఎలా ఉండాలి అని అంటే అది ఏపుగా పెరగాలి, అంటే పొడవుగా పెరిగి కింద నుండి కొమ్మలు కాకుండా కొంచెం
పొడవైన తర్వాత అక్కడి నుంచి కొమ్మలు వస్తే ఒక చెట్టు అనేది లుక్ ఉంటుంది. కాకపోతే ఇదంతా గడ్డి అది ఇది ఉండడం వల్ల మా అత్తమ్మ వాళ్ళు సరిగ్గా చూడలేదు. మేబీ ఇలా ఉండడం వల్లే ఇన్ని చెట్లు పెరిగాయేమో, అది కూడా ఒక అందుకు రీజనే. ఎందుకంటే మాది లాస్ట్కి ఉంటుంది అన్నట్టు, మా ఇంటి ముందు మొత్తం పొలాలే. దానివల్లనే ఈ చెట్లన్నీ ఎనుకున్నాయి. లేదంటే మనం సాఫ్ చేసుకుంటా ఉంటే బర్రెలు గొడ్లు ఇవన్నీ వచ్చి తినేసేవి. అండ్ ఫైనల్గా ఇంకేంటంటే మా మా విలేజ్లో అది మా ఊర్లో చాలా ఏంటంటే తీసేశారు, బర్రెలని ఎడ్లని తీసేశారు. అంటే అందరూ ఏజ్డ్ పర్సన్స్ అయిపోతూ ఉన్నారు. అవన్నీ చేసేంత ఓపిక పేరెంట్స్కి లేదు. అంటే ఇన్ని రోజులు చేసుకుంటూ వస్తున్నారు కదా, ఇంకా ఇప్పుడు కూడా చేయాలంటే పేరెంట్స్కి కూడా కొంచెం బర్డెన్గా ఉంటుంది కదా అనేసి అవన్నీ తీసేస్తూ ఉన్నారు. అలా ఇప్పుడు నేను ఇలా ట్రై చేస్తాను ఈసారి అయితే. ఇంక ఇక్కడైతే మల్లె చెట్టు పెడుతున్నా, తీగ మల్లె చెట్టు అయితే తొందరగా ఏనుకొని మంచి గుబురుగా అవుతుంది కదా అనేసి. అండ్ మనీ ప్లాంట్ చెట్టు కూడా పెడుతున్నాను. ఇవి రెండు పెట్టేస్తున్నా. ఎంత డర్టీగా ఉంటుందో ఇదంతా. మా ఇంటి చుట్టూ పరాడి తిప్పితే మాత్రం సూపర్ ప్లేస్ ఉంటుంది. ఆ పరాడి తిప్పడానికి కొంచెం కాదు బాగా టైం పడుతుంది. చూద్దాం ఎప్పుడు కడతాము. నీళ్ళు పట్టుకున్నావు కదా. కష్టపడుతున్నారు ఫ్రెండ్స్ మాలిల్. చెట్లు పెట్టేసాం. ఇది వచ్చేసి మల్లె చెట్టు, తీగ మల్లె చెట్టు. ఇక్కడేమో మనీ ప్లాంట్ చెట్టు పెట్టాం. ఇదంతా క్లీన్ చేసి ఏం చెట్లు పెడదాం ఇల్లు? ఏం లేదు, ఖాళీ. తింటావా పప్పు? పప్పు తింటావా? హార్డ్ వర్కర్. అబ్బా చిన్నగా. ఫైనల్గా నేనైతే తీగమల్లె చెట్టు అండ్ ఈ సైడ్ వచ్చేసి మనీ ప్లాంట్ చెట్టు అయితే పెట్టాను. అవి కుండలో పెడదాం అనుకున్నాను. తీగమల్లె చెట్టుకి అయితే వేర్లు ఎక్కువ వస్తాయి, అది కుండలో పెరగదు కదా అనేసి నేనైతే భూమి లోపలనే పెట్టాను. మనీ ప్లాంట్ చెట్టు అయితే కుండలో పెట్టాను. ఆ కుండలకైతే కలర్లు వేసి దానిపైన మలకల ముగ్గులు వేయాలని ఉంది నాకైతే. అది కూడా చేస్తాను ఇంటికి వెళ్ళినప్పుడు, మళ్ళీ వెళ్ళినప్పుడు అయితే చేస్తాను. ఇప్పుడు ఏంటంటే అన్నీ ఒకరోజు అంటే వాళ్ళు కూడా చేయలేరు. ఐడియా చెప్పినా కూడా వద్దులే, ఎందుకు మట్లకి ఎందుకు, కుండలకి ఎందుకు అనేసి అంటున్నారు. ఇది ఇంకో రోజు చేద్దామనేసి ఊరుకున్నాను. మళ్ళీ ఈ మధ్యలో ఇంటికైతే వెళ్తాం కావచ్చు, ఆ రోజు అయితే చేస్తాను. అలాగే వంట వీడియోలు కూడా చేస్తాను. చెట్లు పెట్టేశాక కొంచెం లెవెల్ చేస్తున్నాడు ఇక్కడ మా మరిది అయితే. అండ్ మా హస్బెండ్ అయితే టైల్స్ వేసాము మేము రీసెంట్గానే. ఆ టైల్స్ అన్నీ మళ్ళీ వాటిని దాపెడుతున్నాడు. అవి మళ్ళీ యూజ్ అయితే ఫ్యూచర్లో ఎప్పుడైనా టైల్స్ పగిలితే అలాంటి టైల్స్ దొరకవంట, అందుకని వాటిని అయితే దాపెడుతున్నాడు. మా మరిది కాసేపు చేశాడు, దాని తర్వాత ఇంకా మా హస్బెండే మళ్ళీ స్టార్ట్ చేశాడు. ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో వచ్చే పిట్ట వాయిస్ అయితే వినండి, భలే డిఫరెంట్గా ఉంది ఆ పిట్ట వాయిస్ అయితే, మీరు గమని. చిన్నకుండదా బొంద పురుగులు ఉన్నాయిరా బాబోయ్, మనకు అసలే ఉండవు కదా ఏమో ఒక్కటి కడవాలి. థ్యాంక్ యూ డాడీ, వాళ్ళకి అందరూ హెల్ప్ చేస్తారు. కుండలు అయితే క్లీన్ చేసుకుంటున్నా. ఇవి వచ్చేసి మా మ్యారేజ్కి కుండలు తెస్తారు కదా కూరలు పట్టినప్పుడు, అయితే ఆ కుండలన్నీ మా అత్తమ్మ ఇక్కడ టేక్ చెట్టు కింద పెట్టింది. అవన్నీ ఇప్పుడు క్లీన్ చేసి మళ్ళీ వెళ్ళినప్పుడు అయితే వాటికి కలర్స్ వేసి మంచిగా చేస్తాను. అలాగే కొబ్బరి చెట్లు కూడా తీసుకెళ్దాం అనుకుంటున్నా. అదే షో చెట్లు ఉంటాయి కదా కొబ్బరి చెట్లాగా, అవన్నీ. ఇంకా మధ్యాహ్నం టైంలో ఐస్ క్రీమ్ వస్తే ఇక్కడైతే తాటి కొమ్మలతో వేస్తారు గుడిచెలు అయితే. నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు ట్రై చేస్తాను, వేసి కొన్ని వంటలు అయితే చేయడానికి ట్రై చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చిందా లేదా అనేది ఏదో ఒక కామెంట్ రూపంలో నాకైతే తెలియజేయండి. అండ్ ఈ వీడియో నచ్చిందా లేదో చెప్పండి. నచ్చితే మాత్రం లైక్ చేయండి.
ఇలాంటి వీడియోస్ మీకు ముందు ముందు కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి. అండ్ ఈ వీడియోని లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకొక వ్లాగ్లో అయితే కలుసుకుందాము. అంతవరకు బాయ్. లైక్ చేయండి.